మనం చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు. చాలామంది చరిత్రను అది కాలగర్భంలో కలిసిపోయింది అనుకుంటారు. చరిత్ర అనేది లేకుండా వర్తమానం లేదు. ఇవాళకి కూడా మనం 1947లో స్వతంత్రం వచ్చిందని చెప్పి ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకుంటూనే ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు కొన్ని లక్షల మంది భారత మాత ముద్దుబిడ్డలు ఆనాడు స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, బానిస సంఖ్యలు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలెక్కిన వాళ్ళు ఉన్నారు. జైళ్లలోనే మగ్గి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది తుపాకీ తూటాలకు బలైన వాళ్ళు కూడా ఉన్నారు. మనకు తెలుసు. ఆ చరిత్ర ఉంది కాబట్టే ఇవాళ మనం ఉన్నాం. చరిత్ర లేకపోతే ఇవాళ వర్తమానం లేదు. వర్తమానం లేకపోతే భవిష్యత్తు లేదు. కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడి తెలంగాణ ఉద్యమమే అంటారు. ఇవాల్టికి కూడా హుజురాబాద్ ప్రజానికానికి చిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే సన్నివేశాలు తెలంగాణ ఉద్యమ ఘట్టాలు మాత్రమే. అది కమలాపూర్ నియోజకవర్గంలో, అది హుజురాబాద్ నియోజకవర్గం కావచ్చు. అనేక మంది ఇక్కడ ఉన్నారు. 48 గంటల పాటు 72 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతానికి రైళ్లు ఆపాలని చెప్పి పిలిపిస్తే మనం సాక్ష్యం కదా, ఫైరింగ్ చేస్తాం, చంపేస్తాం అని చెప్పి బెదిరిస్తే కూడా ఫైర్ చేసుకోవాలి నా కొడుక అని చెప్పి ఛాతిని ఎదురొడ్డినటువంటి సాహసమూర్తున్న గడ్డ హుజురాబాద్ అనేక త్యాగాలకు, చైతన్యానికి, ముక్కుసూటితనానికి మారుపేరుగా ఉన్న గడ్డ హుజురాబాద్ అడ్డా. అక్కడ నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు వాళ్ళు. ఇలా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు చెప్పారు, సురేంద్రరావు గారు చెప్పారు, 2005లో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తే కాపాడింది కరీంనగర్ని ఆనాడు కమలాపూర్ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి. చాలామంది సద్దులు కట్టుకొని అనేక దిక్కుల ప్రచారానికి పోయినాం కరీంనగర్లో. ఇదే 2006లో కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తే మళ్ళా గదే హుజురాబాద్ పోయి కొట్లాడిండు. ఇవాళ ఒక్కటి కాదు, రెండు కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ సాహసోపేతమైన ఉద్యమాలు జరిగినా ఆ సాహసోపేతమైన ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు హుజురాబాద్ బిడ్డలు.